హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి మీకు వర్క్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కే జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. గైస్, 2026 సంవత్సరానికి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్లో అతి పెద్ద భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. ఐబిపిఎస్ నుంచి క్లర్క్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. మొత్తం 11,400కి పైగా ఉద్యోగాలతో 45,000 స్టార్టింగ్ శాలరీతో మీరు ఉద్యోగాల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలండి. ప్రతిదీ కూడా డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్గా జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో, అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే మీకు జాబ్కి సెలక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే జాబ్ గురించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా మీకు ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి వీడియోని తప్పకుండా లైక్ చేసి వీడియో కింద 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే హైప్ అని కనిపిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ హైప్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ కొత్త వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా జాబ్లోకి క్లియర్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఐబిపిఎస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ibps.in నుంచి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ప్రతిదీ కూడా రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నాము. ఈ ఐబిపిఎస్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. వన్స్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ ట్యాబ్లో మీరు గమనించినట్లయితే ఆగస్టు 1 తారీఖున మనకి నోటిఫికేషన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ సిఆర్పి కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పీడిఎఫ్ అనేది మీకు డైరెక్ట్గా మీ మొబైల్లోనే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచే మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మీరు నోటిఫికేషన్ లింక్ కిందనే మీరు గమనించినట్లయితే అప్లై ఆన్లైన్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు డైరెక్ట్గా ఈ ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్కి. ఇక్కడ అప్లై ఆన్లైన్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు ఈ ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్కి అప్లికేషన్ విండో అనేది కూడా ఓపెన్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా మనకి గవర్నమెంట్ బ్యాంకులో జాబ్స్ అనేవి ఈ ఇన్స్టిట్యూటే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి క్లియర్గా వెళ్ళినట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి ఆగస్ట్ 1, 2026 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఆగస్ట్ 21, 2026 లోపల ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి ఎనీ బ్రాంచ్లో కంప్లీట్ చేసినా పర్వాలేదు, ప్రతి ఒక్కరూ కూడా ఫ్రెషర్ కానీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. వీలైనంత మందికి ఈ వీడియోని తప్పకుండా రీచ్ అయ్యే విధంగా షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. జాబ్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది అక్టోబర్లో కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్లో కండక్ట్ చేసి మీకు జాబ్ అలాట్మెంట్ ఆర్డర్ కూడా మార్చ్ 2027లోనే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి డిలే అనేది కూడా ఉండదండి. మీకు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి విభాగాల్లో గవర్నమెంట్ జాబ్స్ కంటే బ్యాంక్ జాబ్స్లో ప్రతిదీ కూడా ఖచ్చితత్వంతో డేట్స్ అనేవి మెన్షన్ చేసి టైం ప్రకారం మీకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి డిలే అనేది కూడా ఉండదు. జాబ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మొత్తం 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటి యొక్క వివరాలు చెక్ చేసుకున్నట్లయితే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఈ విధంగా 11 రకాల ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి మనకి క్లర్క్ జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. శాలరీ చూసుకున్నట్లయితే మనకి 45,000 వరకు మీరు స్టార్టింగ్ శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనే జాబ్లోనండి. జాబ్కి సంబంధించి మరిన్ని వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 16లో కనుక మీరు గమనించుకున్నట్లయితే జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు అనేది మెన్షన్ చేశారు.
ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ ఫీజు అనేది 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి మీరు జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయి ఉంటే కేవలం 175 రూపీస్ పేమెంట్తోనే మీరు జాబ్కి అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనేది ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ నుంచి మీకు 30 to 35 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ 100 మార్క్స్కి మీకు 1 అవర్ పాటు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. వన్స్ మీరు ఈ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయినట్లయితే కట్ ఆఫ్ మార్క్స్ని బేస్ చేసుకుని మీకు క్వాలిఫై అనేది చేయడం జరుగుతుంది. తర్వాత మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో సబ్జెక్ట్స్ వచ్చేసి స్లైట్ చేంజెస్ అనేవి ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ సబ్జెక్ట్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ 4 సబ్జెక్ట్స్ మీద మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది టోటల్ 125 మినిట్స్ పాటు 200 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్లో బోత్ లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు. జాబ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్క్వేర్ మీకు వన్స్ మీకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ మీకు అయిన తర్వాత మీరు ఒకవేళ వేరే స్టేట్కి అప్లై చేస్తున్నట్లయితే అంటే మీ సొంత రాష్ట్రానికి కాకుండా వేరే స్టేట్కి అప్లై చేస్తున్నట్లయితే ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీకు జాబ్కి సెలక్షన్ అనేది చేస్తారు. ఒకవేళ మీరు ఆంధ్ర, తెలంగాణ లేదా హిందీ లోకల్ లాంగ్వేజ్ కింద ఉన్నటువంటి స్టేట్స్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఉండదు. ఎందుకంటే మీరు 10th ఇంటర్లోనే మీ యొక్క ఆ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు టెస్ట్ అనేది ఉండదు. ఒకవేళ మీరు హిందీ, ఇంగ్లీష్, తెలుగు కాకుండా వేరే లాంగ్వేజెస్ని లోకల్ లాంగ్వేజ్ కింద ఉన్నటువంటి స్టేట్స్ని మీరు అప్లై చేస్తున్నట్లయితే వాటికి మీకు ఎల్ఎల్పిటి టెస్ట్ కూడా కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది కూడా ప్రతి డీటెయిల్ అనేది మీకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, మీరు గమనించవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి క్లియర్ డీటెయిల్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఈ పేజ్ నెంబర్ 23లోనే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందో క్లియర్ లిస్ట్ అనేది కూడా ఇచ్చారు, మీరు గమనించవచ్చు ప్రతి ఒక్కరూ కూడా. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీరు ఈ జాబ్కి ఏ విధంగా అప్లై చేయాలో ప్రొసీజర్ ఫర్ అప్లికేషన్ ఆన్లైన్ అనేది కూడా పేజ్ నెంబర్ 27 నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతిదీ క్లియర్గానే, ప్రతిదీ కూడా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ జాబ్కి సంబంధించి కానీ కింద కామెంట్ చేయవచ్చు. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇస్తాను. మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ మోడ్లోనే మీరు పేమెంట్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిదీ కూడా ఐబీపీఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.ibps.in నుంచి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవాల్సి ఉంటుందండి, గమనించగలరు ప్రతి ఒక్కరూ కూడా. అలానే మీకు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రతి డీటెయిల్ అనేది డీటెయిల్గా 74 పేజెస్ ఫార్మాట్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. మీరు వన్స్ అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత ఏ డీటెయిల్స్ అనేవి మాడిఫై చేయడానికి ఉండదు. అంటే నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క స్టేట్ అనేది తరువాత మీకు మాడిఫై చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరగదు, గమనించగలరు. ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ అనేది మాడిఫై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే మాత్రమే. జాబ్కి సంబంధించినటువంటి వేకెన్సీ డీటెయిల్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ మరియు యూనియన్ టెరిటరీ నుంచి ప్రతి స్టేట్ నుంచి కూడా మనకి వేకెన్సీస్ అనేవి మెన్షన్ చేశారు క్లియర్గా టేబులర్ ఫార్మాట్లోనే. వేకెన్సీ డీటెయిల్స్ కనుక గమనించుకున్నట్లయితే మనకి అండమాన్ నికోబార్ నుంచి 18 వేకెన్సీస్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ నుంచి 186, బ్యాంక్ వైజ్ కూడా మీకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలానే క్యాస్ట్ వైజ్ కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి కూడా క్లియర్ ఫార్మాట్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. వీడియోని పాస్ చేసి చెక్ చేసుకోవచ్చు, లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అలానే ఆన్లైన్ వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్కి సంబంధించి 45 జాబ్స్, అస్సాం నుంచి 350 జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి, బీహార్ స్టేట్కి సంబంధించి 490 జాబ్స్, చండీగఢ్కి సంబంధించి 14 జాబ్స్, అలానే ఛత్తీస్గఢ్ నుంచి 265 జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి, దాద్రా అండ్ నగర్ హవేలీ అనే యూనియన్ టెరిటరీ నుంచి 18 జాబ్స్, దమాన్ అండ్ డియూ నుంచి 7, ఢిల్లీ నుంచి 415 క్లర్క్ జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, గోవా స్టేట్కి సంబంధించి 61, గుజరాత్కి సంబంధించి మనకి 698 జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, హర్యానా నుంచి 196, హిమాచల్ ప్రదేశ్ 97, జమ్మూ అండ్ కాశ్మీర్ 67, జార్ఖండ్ 182,
కర్ణాటక 1414 జాబ్స్ అయితే మనకి కర్ణాటకలో అవైలబుల్ గా ఉన్నాయి. దీంట్లో మనకి కెనరా బ్యాంక్ నుంచి 800 జాబ్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఐబీపీఎస్ క్లర్క్ జాబ్స్ కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. కేరళ స్టేట్ కి సంబంధించి 108 జాబ్స్, లడాక్ నుంచి 6, లక్షద్వీప్ నుంచి 11 జాబ్స్, మధ్యప్రదేశ్ నుంచి 570, మహారాష్ట్ర నుంచి 1051 జాబ్స్, మణిపూర్ నుంచి 42 జాబ్స్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిస్సా, పుదుచ్చేరి, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు ఇలా ప్రతి స్టేట్ నుంచి కూడా మనకి జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. తమిళనాడు స్టేట్ లో మనకి 675 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. తెలంగాణలో 191 జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి. త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఇలా ప్రతి స్టేట్ లో కూడా మీకు జాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలానే మీకు ఏ స్టేట్ కి మీరు అప్లై చేయాలో డౌట్ అనేది కూడా మీకు రావచ్చు. ఆ డౌట్ అనేది కూడా మీకు ఏది లేకుండానే మీకు ఇప్పుడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజెస్ అనేవి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లోనే పేజ్ నెంబర్ 54 లో ప్రొవైడ్ చేశారు, మీరు చెక్ చేయవచ్చు. అండమాన్ అండ్ నికోబార్ కి మీరు అప్లై చేయాలి అనుకుంటే స్టేట్ యొక్క లోకల్ లాంగ్వేజ్ హిందీ లేదా ఇంగ్లీష్ కింద ఉంది. దీన్ని మీరు సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది. అంటే 10th లేదా ఇంటర్లో మీరు హిందీ లేదా ఇంగ్లీష్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే మీరు అండమాన్ నికోబార్కి అప్లై చేయవచ్చు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ హిందీ ఇంగ్లీష్ని కంప్లీట్ చేసాం కాబట్టి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే మనం ఆంధ్రప్రదేశ్కి కూడా అప్లై చేయవచ్చు. అరుణాచల్ ప్రదేశ్కి ఇంగ్లీష్ అనేది ఉంది. అస్సాంకి మీరు అస్సామీస్ లేదా బెంగాలీ అనేది రావాల్సి ఉంటుంది. మనకి ఇవి రావు కాబట్టి అస్సాంకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. అలానే మీరు బీహార్కి గమనించినట్లయితే హిందీ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి మనం బీహార్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. చండీగఢ్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. హిందీ లేదా పంజాబీ అనేది లోకల్ లాంగ్వేజ్ కింద ఉంది కాబట్టి ఛత్తీస్గఢ్కి కూడా మనం అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే దాద్రా నగర్ హవేలీ యూనియన్ టెరిటరీస్కి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు, ఎందుకంటే దీనికి లోకల్ లాంగ్వేజ్ అనేది గుజరాతీ అనేది మెన్షన్ చేశారు. ఢిల్లీకి మనం అప్లై అనేది చేసుకోవచ్చు. గోవాకి మనం అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు, తెలుగు వాళ్ళందరూ కూడా. గుజరాత్కి కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే లేదు, ఎందుకంటే గుజరాతీ అనేది వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ కాబట్టి. ఒకవేళ మీకు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలిసి ఉన్నట్లయితే, చదవడం, రాయడం, మాట్లాడడం 3 కూడా తెలిసి ఉన్నట్లయితే మీరు ఆ స్టేట్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఎటువంటి డౌట్ అనేది కూడా లేకుండా గుజరాత్కి కూడా చేసుకోవచ్చు. అలానే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ ఈ విధంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లోకల్ లాంగ్వేజ్ కింద ఉన్నటువంటి స్టేట్స్కి మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. తెలుగు వాళ్ళు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా. జాబ్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో మీరు ఎక్కడైనా సరే ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రాయవచ్చు. మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలో ఎక్కడైనా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కూడా రాసుకోవచ్చు. అలానే మీరు ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఉన్నట్లయితే తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో మీరు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్, అలానే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో ఎక్కడైనా సరే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కూడా రాసుకోవచ్చు. ప్రతి స్టేట్కి కూడా మీరు ఏ స్టేట్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ముందుగా ఫిక్స్ అయ్యి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ గైడ్ లైన్స్ అనేవి కూడా మీరు ఏ విధంగా డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 55 నుంచే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో గమనించవచ్చు. మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది ఉండాలి, అలానే సిగ్నేచర్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ రెడీగా పెట్టుకుని ఉండాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఉండాలి, మీ యొక్క 10th క్లాస్ లేదా ఈక్వివలెంట్ సర్టిఫికేట్ అనేది ఉంటే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీ లేదా బీటెక్ సర్టిఫికేట్ అనేది కూడా అవసరం లేదండి, కేవలం మీకు మార్క్స్ ఉంటే సరిపోతుంది, సర్టిఫికేట్ అవసరం లేదు. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్లో. అలానే మీ యొక్క ఫోటోగ్రాఫ్ ఇమేజ్, సిగ్నేచర్ ఇమేజ్, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవి అన్నీ కూడా ఏ సైజెస్లో అప్లోడ్ చేయాలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పేజ్ నెంబర్ 55 నుంచి మీరు గమనించవచ్చు. జాబ్కి సంబంధించి ప్రతి డీటెయిల్ మీకు తెలియజేసానని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా డిగ్రీ బీటెక్ చదువుకుని ఎవరైతే గవర్నమెంట్ సెక్టార్లో బ్యాంక్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.